అవినాష్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో హలో ఎవరు మాట్లాడేది అని ధాత్రి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నా పేరు అవినాష్ అండి. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీలో ఉన్న జేడీకి తెలుసు అని అవినాష్ ఫోన్లో చెప్పగానే ధాత్రి కేదార్ చాలా టెన్షన్ పడుతూ ఫోన్లో వింటూ ఉంటారు. మీకు కొన్ని ఫొటోస్ పంపించాను, చూసి వాటి క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి అని అవినాష్ కొన్ని ఫోటోల్ని సెండ్ చేస్తారు. దాంతో జేడీ అలియాస్ జగదాత్రి అని మాస్క్ వెనుకున్న జేడీ ఎవరో కాదు ఈ జగదాత్రియే అన్న ఫోటో, కేడీ అలియాస్ కేదార్ అని ఈ మాస్క్ వెనుక ఉన్న కేదార్ ఇతనే అని ఫోటోలని తయారు చేసి పంపించి ఉంటారు. వాటిని చూసి ధాత్రి కేదార్ మరింత కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఫోటోలు చూసావా? రేపు మధ్యాహ్నానికి కేసు క్లోజ్ అయిపోయిందని మా పప్ప దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ రావాలి. రాహుల్ పర్స్ తీసుకువచ్చి నా చేతికి ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా ఈ ఫొటోసు సోషల్ మీడియాలో ఉంటాయి. జేడీ మాస్క్ వెనుకున్న ముఖం చూడటం కోసం, తెలుసుకోవటం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అని అవినాష్ చెప్తుంటే మీనన్ని మనకి చూపిస్తూ ఉంటారు. నేను లొకేషన్ పంపిస్తాను, వచ్చి నన్ను కలవండి అని అవినాష్ ఫుల్లుగా ఫ్రెండ్స్తో మందు కొట్టి మరీ ఫోన్లో గర్వంగా పొగుడుగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు నిజం తెలిసిపోయింది జేడీ, ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ చెప్తుంటే జేడీ ఆలోచిస్తూ ఉంటుంది.